హాయ్ వ్యూవర్స్, ఇది 2 కేసులకు సంబంధించి బట్ విడివిడిగా వద్దు. ఓకేనా? యాక్చువల్గా పెద్ద వీడియోలు ఇమ్మంటారు, నేను 2-3 నిమిషాలు చెప్పేదానని న్యూస్ ఛానల్స్ అరగంట గంటేస్తాయి ల్యాగ్ చేసి. మనకు అలా వద్దు. ఓకేనా? సో ఇప్పుడు 2 వీడియోలకు సంబంధించి కూడా ఈజీగా ఒక పావు గంట 20 నిమిషాలు ఇవ్వచ్చు. నేను వచ్చేసి ఒక 4-5 నిమిషాలు కంప్లీట్ చేస్తాను. వీళ్ళైతే ఈ లోపే డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తున్నా. ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో దిమ్మ తిరిగే విషయాలు. ఇక్కడ బిఎల్ సంతోష్ అండ్ త్రిలోక అలోక సమ్ పర్సన్స్ ఉన్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి. అందులో రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, గోల బాలరాజు, ఆ నందకుమారు, బిఎల్ సంతోష్, వాళ్ళు వీళ్ళు. ఇందులో బిఎల్ సంతోష్ ఎవరు? బీజే సంబంధించిన పర్సన్. ఇతను కలవడానికి ఒక స్పెషల్ ఫ్లైట్లోని ఇక్కడి నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు అప్పుడు వెళ్ళి ఉన్నారు. ఒక స్పెషల్ ఫ్లైట్ ఎవరిది అంటే బీఆర్ఎస్ నేతకు చెందిందని చెప్పి తెలిసింది. అది అసలు ఎవరు, ఆ ఫ్లైట్ని అసలు ఎందుకు ఆడుకున్నారు, ఎవరెవరు వెళ్ళారు, ఏమేమి చేశారు, ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు తేలాలి. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏంటి విషయం మనం మాట్లాడుకున్నాం కదా, ఏమని బాబు ఫోన్ ట్యాపింగ్ అన్నప్పుడు మన కేటీఆర్ చెప్పినట్టుగా బయట నేను లంగాలు అన్న వర్డ్ యూజ్ చేస్తే, బట్ నాకు చెప్పారు సార్ అది లంగా కాదు లుచ్చాలు అన్నాడు, కరెక్ట్గా చూడండి అని చెప్పేసి ఒక నాకు సబ్స్క్రైబర్ పంపున్నారు. సో ఈ విషయంలో సారీ కేటీఆర్ గారు, మీరు వాడిన పదం నాకు వేరే విధంగా కమ్యూనికేట్ అయింది. సో వీడియో చూసి నేను చెక్ చేసుకున్నా, రీచెక్ చేసుకున్నా. సో లుచ్చాలు అన్నారు మీరు, ఏమని? సో 2 లుచ్చాల ఫోన్లు ట్యాప్ చేస్తే అది అంతా కుంభకోణమా అన్నారు. 2 లుచ్చాలు కాదు, చాలామంది ఉన్నారు ఇక్కడ లుచ్చాలు. అండ్ వీళ్ళు ఆ ట్యాప్ చేసుకుంటే ఎవరిని? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళనే. గోల బాలరాజు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే, రేఖ కాంతారావు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే, హర్షవర్ధన్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే, రోహిత్ రెడ్డి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే. వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వీళ్ళు వేరే పార్టీ వాళ్ళతో టచ్లో ఉన్నారు. మధ్యలో ఒక బెనామీ ఉన్నాడు, బెనామీ కాదు ఏజెంట్ ఉన్నారు, మీడియేటర్ ఉన్నారు. సో మొత్తానికి ఏదో జరుగుతుందిరా బాబు అని చెప్పేసి ఎలా తెలుసుకున్నారంటే ఫోన్ ట్యాప్ చేసి. అందరు ఫోన్లు ట్యాప్ చేశారని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అందులో ఎవరైతే తేడా ఉన్నారో వారికి సంబంధించేసి వాళ్ళని గ్రిప్లో పెట్టుకుంటూ ఉన్నారన్నమాట, పార్టీ మారకుండా. సరే, ఇంకా ఫోన్ ట్యాప్స్ చాలా విషయాలు చెప్పిన తర్వాత చెప్తా. ఇప్పుడు విషయం అయితే వాళ్ళ సొంత ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారు వీళ్ళు ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా. దాని ద్వారానే ఏంటి వీళ్ళు సొంత పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నట్టు తెలిసి వారిని కంట్రోల్ పెట్టున్నారు. ఇక ఇప్పుడు ఇదంతా తెలిసింది. అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయిన మరల ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోకి ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీ అని వేణుగోపాలరావు తీసుకున్నారు. ఆయన రోజు పంజాగుట్టలు విచారించారు. అప్పుడు ఈ విషయాలను బయటకు వస్తా ఉన్నాయి. ఎమ్మెల్యే కొనుగోలు అంశం ఉంది కదా, అది ఏంటనుకున్నారు? ఫోన్ ట్యాప్ చేసిందే. వాళ్ళ ఫోన్లు అందరి ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు అలానే వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు వీళ్ళు వేరే పార్టీతో టచ్ ఉన్నారనే విషయం తెలిసి ఇదిగో అప్పుడు ఇక వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అని తెలిసింది. ఇక రౌస్ రెవెన్యూ కోర్టు ఢిల్లీకి సంబంధించి లిక్కర్ స్కామ్. ఈడీ ఏమందో తెలుసా? అనేది పిచ్చెక్కింది అసలు ఈ ఒక్క డైలాగ్తో. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు ఆ ప్లానే కవితది. పాపం కేజ్రీవాల్ అన్నట్టుగా వాళ్ళు అనలేదు, కానీ నాకు అలాగే అనిపించింది. ఎందుకు? అసలు ఆ 100 కోట్లు ప్లాన్ తీసుకురావటం కానీ, ఎవరెవరికి ఎలా వెళ్ళాలని కానీ, ఎక్కడ మనం దొరకం అన్నట్టుగా చవటం కానీ, అసలు ప్లాను మొత్తం కవితదే. అటువంటి ఆమెకు బెయిల్ ఇస్తారంటే అట్ట వద్దొద్దు, బెయిల్ వద్దు అని ఈడీ చెప్పింది. దానికి తోడు ఆమె బయట ఉన్నప్పుడు ఎప్పుడుగా మారిన వారు బెదిరించింది. ఇక జైలుకి వచ్చి మరలా బయటకు వెళ్తే సాక్షులు ఎందుకు ప్రభావితం చేయదు? అప్రూవల్ ఎందుకు ప్రభావితం చేయదు? సాక్షులు ఎందుకు తారుమచ్చదు? బొయ్య బాబోయ్, అసలు ఆ ఫోన్లోని డేటా మొత్తం తీసి అవతల పడేసింది. డేటా లేదు అక్కడ. అండ్ మేము అడిగినట్టు సరిగ్గా సమాధానాలు చెప్పలా. ఇంకేం లాభం? అవును, మేము అరెస్ట్ చేసి మీ కస్టడీకి ఇచ్చి మా కస్టడీ తీసుకుని ఏం ఉపయోగం? ఆమె బెయిల్ ఇవ్వద్దండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. నెక్స్ట్ ఇంక ఇమీడియట్గా జాతిరత్నాల్లో కానీ ఒక లాయరు ఈ జాతిరత్నాలు వాదిస్తూ, సార్ ఇవ్వండి సార్, బెయిల్ ఇచ్చేసాను సార్ అని అంటుంది. బెయిల్ ఎందుకు ఇవ్వాలమ్మా, ఎక్స్ప్లెయిన్ చేయమ్మా అని అంటాడు. సార్ అంటే అది సార్ ఇచ్చేసాను బెయిల్ అన్నట్టు. కవిత తరపున ఎవరు వాదించారంటే నాకు తెలియదు, నేను తక్కువ చేయదలుచుకోవాలా. బట్ వాళ్ళు మనకు న్యూస్లో వచ్చింది ఏంటంటే, సార్ జడ్జితో ఆమె ఒక మహిళ అండ్ ఆమె వచ్చేసి ఎమ్మెల్సీగా ఉన్నారు.
బెయిల్ ఇవ్వండి. వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్స్, మధ్యంతర బెయిల్ అడుగుతుంది, మధ్యంతర బెయిల్ ఇవ్వండి. ఇది వాళ్ళు చెప్పింది. ఈమె ఒక ఎమ్మెల్సీ అయ్యి ఒక మహిళ అయితే బెయిల్ ఇవ్వాలా, పిల్లవాడి పరీక్ష ఉంటే బెయిల్ ఇవ్వాలా? మరి అరవింద్ కేజ్రీవాల్ సంగతి ఏంటి? అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఇచ్చారు, ఇవ్వలేదు కానీ మళ్ళీ ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రికే బెయిల్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీకి బెయిల్ ఇవ్వాలని మళ్ళీ కేసు సేమ్. ఈడీ చెప్తున్నా అసలు మొత్తం మాస్టర్ ప్లాన్ అంతా ఈమెదనే బాబుని వాళ్ళు అంటున్నారు. దెన్ ఇంకా కోర్టు ఏం చేసింది, మధ్యంతర బెయిల్ని ఈ నెల 8వ తారీఖు అంటే సోమవారం రోజు ఉదయం 10:30కి మేము దాన్ని తీర్పిస్తామని అది రిజర్వ్లో పెట్టారు. రెగ్యులర్ బెయిల్ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ 12 సంవత్సరాలు పెట్టి బెయిల్ మీద బయట ఉన్నాడే, దాన్ని రెగ్యులర్ బెయిల్ అంటారు. ఆ రెగ్యులర్ బెయిల్ ఏంటి, కేసు మొత్తం హీరింగ్ అయిపోయి విచారణ అన్నీ అయిపోయి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ నువ్వు తప్పు చేసినట్టు తేలితే అప్పుడు ఇంక ఈ బెయిల్కి లేకుండా అన్ని రద్దు అయిపోయి నీకు జైల్లోకి వెళ్ళిపోవాలి. నువ్వు తప్పేం చేయలా అన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఇంకా బయటనే ఉన్నట్టు. అప్ టు దట్ నువ్వు బెయిల్ మీద ఉంటావు. ఆయన ఇప్పుడు ఆ బెయిల్ మీద ఉన్నాడు. సో రెగ్యులర్ బెయిల్, ఆ రెగ్యులర్ బెయిల్ వచ్చే కవితకు సంబంధించి ఈ నెల 20వ తారీఖున విచారిస్తామని చెప్పుకున్నాను. సో రెగ్యులర్ బెయిల్ విచారణ 20వ తారీఖున, మధ్యంతర బెయిల్ మీద తీర్పు వచ్చేసి రేపు 8వ తారీఖున ఇస్తామని అన్నారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన తెలంగాణలో సీరియస్లీ ఓ మై గాడ్, అసలు అందులో ఉన్న పోలీసులు వేసిన అరాచకాలు అన్నీ నీకు ఏది, ఆ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి పోలీసులు చాలామంది వస్తున్నారు విక్టిమ్స్, వాళ్ళందరికి సంబంధించి రేపు డీటెయిల్గా వీడియో ఇస్తాం.